ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 4 ఈఎంఐలు చెల్లించలేదని కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని రోడ్డున పడేసిన సిబ్బంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర ప్రాంతంలో భార్య రామ, కొడుకు సాయి కుమార్, కూతురు అమృత వర్షిణితో కలిసి నివసిస్తూ 4 ఏళ్ల క్రితం కరీంనగర్లోని ఐకేఎఫ్ ప్రైవేట్ బ్యాంకు నుండి 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్న బోగం గోపాల్ అనే వ్యక్తి 3 ఏళ్ల క్రితం షుగర్ వ్యాధి రావడంతో ఏడాది క్రితం గోపాల్ కాలు వైద్యులు తొలగించారు. కాలు పోయినా కూడా ప్రతి నెల వడ్డీ కడుతున్నామని, ఒక 4 ఈఎంఐలు మాత్రమే చెల్లించలేదని 4 రోజుల క్రితం ఇంటికి వచ్చిన బ్యాంకు సిబ్బందితో బాధితుడు మొరపెట్టుకున్నాడు. నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఒకసారి బయటకు వెళితే తాళం వేసి వీడియో తీసుకుంటామని నమ్మించి తాళం వేశాక నోటీసులు అంటించి బ్యాంకు సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో రోడ్డున పడ్డ కుటుంబం కోసం స్థానికులు టెంట్ వేయించగా బంధువులు పరిస్థితి తెలుసుకుని ఇల్లారెడ్డిపేటకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, కొన్ని రోజులు సమయం ఇవ్వాలని ఎంత బతిమాలినా బ్యాంకు సిబ్బంది వినిపించుకోకలేదని బాధిత కుటుంబానికి కలెక్టర్ న్యాయం చేయాలని కోరుతున్న కాలనీవాసులు. నీళ్ళు తాగేది కనిపి నీళ్ళు తాగి ఇన్స్పెక్షన్ అయి మొన్న కూడా సర్జరీ చేశారు. పట్టమంటావా గిట్ల కానీ వేయించారు జల్లి జల్లి. ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడియండ కాలము మామూలు వ్యక్తులమే మన ఇంటలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 4 సంవత్సరాలు ఐకేఎఫ్ భాగం గోపాల్ 3 సంవత్సరాల క్రితం కాలు ఇరిగిపోయింది. ఇన్స్పెక్షన్తో పోయింది. నేను ఐకేఎఫ్ లోన్ 9 లక్షల లోన్ తీసుకున్నా. అప్పుడు ఇన్సూరెన్స్ అన్నారు, కట్ చేసాను, చేయలేదు. కరెక్ట్ రెగ్యులర్గానే పేమెంట్ కట్టుకుంటూ వచ్చిన 4 సంవత్సరాల నుంచి. ఈ మధ్య కొంచెం 4 నెలల నుంచి కొంచెం ప్రాబ్లం అయింది. అందుగురించని ఈఎంఐ 4 ఆగిపోయినాయి. అవి కడతాం సారు అన్నా కానీ వాళ్ళు వినకుండా బయటకు దోసేసి రోడ్డు మీద పడేసిపోయారు. ఐకేఎఫ్ ఫైనాన్షియల్ కరీంనగర్ వాళ్ళు చెప్పిన 10 రోజులలో కట్టేస్తా సార్ అన్నిటి ఆయన లేదు. మా డాడీకి సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయింది. ఆయన కాలు మొత్తం పోయింది. ఇన్సూరెన్స్ కూడా 60,000 కట్ చేసారు. ఫస్ట్ 3 సంవత్సరాల తర్వాత వస్తుందన్నారు. ₹1 కూడా ఇంతవరకు అందలే. 60,000 కట్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఇంతవరకు ₹1 కాలే. 40 సార్లు డాక్యుమెంట్ ఇచ్చొచ్చినాం, హైదరాబాద్ ఇచ్చొచ్చినాం, కరీంనగర్ ఇచ్చొచ్చినాం. ఇక్కడికి వచ్చి తీసుకుపోయారు. వాళ్ళ ఏజెంట్లు వచ్చి తీసుకుపోయారు. ఎవరు వచ్చినా మాకు ఇంతవరకు ₹1 కూడా అమ్మలేదు. అవన్నీ కట్ చేసుకోరు సార్ అంటే 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి అన్నారు. ఇంతవరకు ₹1 కూడా అమ్మలేదు. ఇప్పుడు ఇవాళ రోజు ఒక వారం రోజులు ఆగురన్నా ఆగకుండా నిర్భయంగా బయట తీసుకొచ్చి ఇంటి కాలాలు లేచి నా టాబ్లెట్లు అలానే ఉన్నాయి, నా ఇన్సులిన్ అలానే ఉంది, నా సూదులు అలానే ఉన్నాయి. నేను ఏం చేయాలి కింద నాకు ఇప్పుడు నేను డిశ్చార్జ్ అవుతుంది. నిన్ననే డిశ్చార్జ్ అయినా 15 రోజులు సివిల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నిలుచుకోమన్నారు. డబ్బు లేక 2-3 రోజుల తర్వాత పోతాం మేడం అని చెప్పి వచ్చిన నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ ఇప్పటికి కాల్ చేయి ఖాళీ అని మెడలు పట్టి బయటకు గుట్టేసారు వాళ్ళ సిబ్బంది.
సిబ్బందితో బయటకు నూకేసిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో ఏం కదా నాకు కొంచెం ఆదుకోండి, నన్ను కొంచెం ఆదుకోండి. ఎట్లా చేసి 15 రోజుల వరకు కట్టేస్తున్నారు. 15 రోజుల వరకు కడతాం సార్ అని చెప్పినా కానీ ఇల్లేదు. మీరు లెటర్ రాసి ఇచ్చేదాకా మీరు ఈయన వండూరి, రోడ్డు మీద వండూరి, మీరు ఏమైనా చేసుకోరంటే